తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి చాలామంది మస్తు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, మనకు ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు అఫీషియల్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. మనకు ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాల్సుంది. ఇంకా రిలీజ్ కాలేదు. సో, ఎప్పుడు రిలీజ్ అయితది అనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. సో, ఇప్పుడు మనం ఏం జేయాలె అని జెప్పి మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో చేసుకోవడానికి మెయిన్ రీజన్ చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో నుండి ప్రెషర్, సొసైటీ నుండి ప్రెషర్ అయితే వస్తుంది గాబట్టి అండ్ ఇయర్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సీట్ రాకపోతే. కాబట్టి ఎంత తొందరగా ఈ కౌన్సెలింగ్ అయిపోతే అంత మంచిది అని జెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో, మన సైడ్ నుండి మనం ఒక ప్రయత్నం అయితే చేద్దాం. సో దట్ ఒకవేళ ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ తొందరొస్తే మంచిది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఓకేనా. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చినా, వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినా మంచిదే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024లో ఓకేనా. సో, 2024లో ఈ టైం వరకి ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ 2025లో ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకేనా. సో, అసలు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు. సో, ఇంత డిలే అయితే సో, పిల్లలకి ఇబ్బంది అయితది కాబట్టి, సో, మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని మనం కూడా మన సైడ్ నుండి ఒక అటెంప్ట్ అయితే ఇద్దాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్‌లీ మనకైతే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ నంబర్స్ అయితే ఇచ్చిర్రు. అండ్ నేను ఇప్పటికే ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన కాల్ చేయడానికి. బట్ ఏందంటే మనకు ఈ రింగ్ అవ్వడం లేదు. వన్ థింగ్ మీరు అండ్ సంప్రదించాలనుకుంటున్న నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. ద నంబర్ సో, మనకి రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఒకటేంటంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ మనం ఈ నంబర్‌కైతే కాల్ చేసినాం. ఒక నంబర్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ ఇంకొక నంబర్ అయితే లైక్ రింగ్ అయితుంది. లిఫ్ట్ చేయట్లేదు. సో, రెస్పాన్స్ అయితే ఏం లేదు ఓవరాల్‌గా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్‌లో బిజీగా ఉన్నారు. దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. The person you're calling is busy on another call. You can wait. సో, ఇది సిట్యుయేషను. ఒక నంబర్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ ఇంకొక నంబరు వెయిటింగ్ వస్తుంది. ఈ నంబర్ అనేది. అండ్ యాక్చువల్‌గా ఏదైతే ఈ 7910 నంబర్ ఉంది కదా! ఈ నంబరే ఏహెచ్ఎస్ వాళ్ళది. అండ్ ఈ నంబర్ వేరే ఏదో అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. లైక్ వేరే అదర్ యూజీ కోర్సెస్‌ది. ఓకేనా. సో, నేనేం చెప్తా కదా! అంటే మన సైడ్‌కెళ్ళి మనం ఒక అటెంప్ట్ అనేది ఇయ్యాలి. సో, మనకి ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, సో, మనం మన సైడ్ నుండి లైక్ మనం వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి తెలియాలి కాబట్టి, మనం ఏం చేద్దాం కదా! అంటే మెయిల్ చేద్దాం. ఓకేనా. సో, ఇక్కడ మనకి మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసిర్రు కదా! knrparamedatadmissions@gmail.comకి మనం మెయిల్ అయితే చేద్దాం. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా ఎంతమంది పాసిబుల్ అయితే అంతమంది సో, మనం మెయిల్ అయితే చేయండి. ఓకేనా. సో, knrparamedatadmissions@gmail.comకి సో, 5థ్ ఏదైతే ఉందో ఈరోజు నేను ఈ వీడియో ఈరోజే రికార్డ్ చేస్తున్నా. 5థ్ జాన్వరి 2026 రోజు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. సో, 5థ్ జాన్వరి 2026 5 పీఎం లోపు ఎంతమంది పాసిబుల్ అయితే అంతమంది మెయిల్ చేయండి. ఓకేనా. సో, ఏమని మెయిల్ చేస్తారు కొంచెం పొలైట్‌గా ఏం చేస్తారు కదా! అంటే సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లేకపోతే తొందరగా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని చెప్పి మనమైతే అడుగుదాం. మెయిల్ అయితే చేయండి. ఓకేనా. సో, మెయిల్ చేస్తే మన సైడ్ నుండి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఓకేనా. సో, మనం గూడా ఇప్పుడేంది కదా! అంటే సింపుల్లీ మనం మన సైడ్ నుండి మన వాయిస్ అనేది వాళ్ళకి వినిపిస్తేనే ఏదన్నా కొంచెం తొందరగా తీసుకోవడానికి అయితది. ఓకేనా. సో, ఎట్లాంటి మీడియా గాని సో, ఎవరు గూడా లైక్ ఈ నోటిఫికేషన్ డిలే అయితుందని చెప్పి చెప్తలేరు. ఎందుకంటే అన్ని కోర్సెస్ అయిపోయినాయి బ్రో. లాస్ట్ కోర్సెస్ అని చెప్పి మనకు ఇయర్ మొత్తం వేస్ట్ చేస్తున్నారు కదా! ఓకేనా. సో, ఐ అగ్రీ విత్ దట్ ఏందంటే లాస్ట్ ఏహెచ్ఎస్ అనేది లాస్ట్ కోర్సు. సో, లాస్ట్‌కు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఓకే. కానీ ఈ ఒకవేళ ఈ ఏహెచ్ఎస్ లోపల 2025 లోపల సీట్ రాకపోతే సో, 1 ఇయర్ వేస్ట్ అయిపోతది. అండ్ లైక్ ఒక డ్రాప్ కిందకెళ్ళిపోతది. గ్యాప్ వస్తది గదా! ఓకేనా. సో, అది గూడా వాళ్ళు లైక్ ఆలోచించాల్సి ఉంటది గాబట్టి సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ సో, మనోళ్ళు ఆల్మోస్ట్ 80,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా. సో, 8,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. సో, మనం ఏం జేయాలి గదా! అంటే ఎంతో కొంతమంది మనోళ్ళు ఎవరి కోసమో మనం లైక్ ట్రై చేస్తలేము. మన కోసం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి, మన కోసం మనం మన వాయిస్‌ని వాళ్ళకి ఇనబడేలాగా చేస్తున్నాం కాబట్టి, సో, యూ హావ్ టు మెయిల్ దెమ్. సో, knrparamed@admissions@gmail.comకి మీరు మెయిల్ చేసినప్పుడు మాత్రమే ఓకేనా.
సో వాళ్ళు లైక్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఓకేనా. సో మన సైడ్ నుండి ఎవరు మాట్లాడడానికి లేరు. ఓకేనా. సో ఏ న్యూస్ పేపరు ఎవరు కూడా లైక్ మాట్లాడరు. ఓకేనా. సో మనది మనమే సాల్వ్ చేసుకోవాలి. సో దట్ ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో మెయిల్ చేయండి. సో ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వస్తది అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఓకేనా. సో లేదు బ్రో మాకు సీట్ వచ్చే ఛాన్సెస్ కనబడతలేవు అనుకున్నోళ్ళు యూ కెన్ గో ఫర్ మేనేజ్మెంట్ బ్రో. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సో ఫస్ట్లీ జీమెయిల్ ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. సింబల్ మీద ప్రెస్ చేస్తే మనం జీమెయిల్ రాయవచ్చు. సో 2 అనే దగ్గర knrparametadmissions@gmail.com అని చెప్పి సో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి సబ్జెక్ట్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అని చెప్పి పెట్టండి. ఓకేనా. సో దాని తర్వాత సో నేను ఇందాక చెప్పినట్టుగా పొలైట్గా సో వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అడగండి. సో సెండ్ ఇక్కడ మనకు సెండ్ ఉంటుంది. సెండ్ ప్రెస్ చేస్తుంటే మనకు మెయిల్ అయితే వెళ్తుంది.